రాష్ట్రంలో గత 2 వారాలకు కురుస్తున్న వరదల నేపథ్యంలో విజయవాడ అయితే పూర్తిస్థాయిలో మునిగిపోయిన పరిస్థితి. అలాగే విజయవాడ ఒకటే చూస్తున్నారు తప్ప చుట్టుపక్కల గ్రామాలైతే చుట్టుపక్కల ఉన్న జిల్లాలో పొలమని మునిగిపోయినా ఎవరో పట్టించుకున్న పాపానైతే పోతలేదు. గత వారం రోజులుగా గొల్లప్రోల్లో నీటి నిర్బంధంలో జగనాన్న కాలనీ అయితేనేమి, ఇక్కడ ఈబీసీ కాలనీ అయితేనేమి, అలాగే ఎస్సీపేట స్థానిక ఎస్సీపేట గత 30 సంవత్సరాలుగా మునుగుతూనే ఉంది. ఈ కాలనీ ఎప్పుడు నీరు వచ్చినా సరే, ఎప్పుడు వరద వచ్చినా సరే కంటి మీద కునికి లేని పరిస్థితిలో ప్రతి కుటుంబం కూడా నిద్ర పట్టగా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంట చంటి పిల్లలను పెట్టుకుని బిక్కుబిక్కుమంట బతుకుతూ ఉంటారు. అలాగే 2 రోజుల క్రితమే నీరు వచ్చి ఉంది. 2 రోజుల నుంచి కూడా బయటికి వెళ్ళలేక లోపలికి రాలనే పరిస్థితిలో ఇళ్లలోనే మగ్గుతున్నారు. కానీ కనీసం ఇక్కడ పాలకవర్గం కానీ అధికారులు కానీ ఎవ్వరూ వీళ్ళొచ్చి చూసిన పాపన పోలేదు. కొన్ని ఏరియాల్లో బియ్యము ఆహార పొట్లాలు అవి కొన్ని పంచారు. ఈ ఏరియాకి అయితే పూర్తిస్థాయిలో ఎవడో తేలని పరిస్థితి. రాత్రి 9:30 నుంచి మొదలై 10-11 గంటల టైం దాకా అక్కడక్కడ కొంతమందికి మాత్రం పంచిన పరిస్థితి కనపడుతుంది. రాత్రి 10 గంటలకు ఇస్తే పొట్లాలు ఎప్పుడో మధ్యాహ్నం వండిన పొట్లాలు పాసిపోయి వీళ్ళు తినలేక అన్నాలు ఉన్నగాడికి తిని నోరు మూసుకుని పడుకున్న సమయంలో పంచడం అనేది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా సరే మన రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు. ఇప్పటికైనా స్పందించి ఈ వరదలో మునిగిపోయినటువంటి వాళ్ళకి తక్షణమే ఆహారం, నీరు, మౌలిక సదుపాయాలన్నీ అందేలా చూడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.